వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా మనం చూసినట్లయితే రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ బహిరంగంగా కూడా ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అక్కడ చూస్తే మనకు సిపిఐ కార్యదర్శికి పేరు మెన్షన్ చేస్తూ కూడా ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఇండిపెండెంట్ గా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరి రామగుండం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ చాలా దేశంలోనే పెద్ద ఆ, పారిశ్రామిక రంగం ఇది. అయితే ఈ ఉదయం రామగుండంలో ఇద్దరు వ్యక్తులు నెంబర్ లేని ద్విచక్ర వాహనంపై ఆ రామగుండంలో ఉన్న ప్రెస్ క్లబ్ కు వచ్చి ఒక లేఖ ప్రతులను ప్రెస్ క్లబ్ లో ఇచ్చి విలేకరులకు అందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి ముసుగులు ధరించి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చారు. వచ్చి రామగుండం విలేకరులకు అందించాలని చెప్పి సూచించి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే అంచనా వర్గం కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా ఆరా తీసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజు గతంలో కూడా ఎమ్మెల్యే తన ఇది ఆర్ఎస్సిఎల్ బాధితులకు దగ్గర తీసుకున్న డబ్బులు కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి మావోయిస్ట్ కార్యదర్శి గతంలో భూపాల్పల్లి, వరంగల్, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శి ఎవరైతే వెంకటేష్ పేరుతో గతంలో కూడా ఒక లేఖను విడుదల చేశారు. లేకపోతే ప్రజా కోర్టులో తగిన శిక్ష తప్పదు అంటూ హెచ్చరిస్తూ గతంలో కూడా ఒక మావోయిస్టు లేఖ కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఎమ్మెల్యేకి భద్రత కూడా పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. అయితే ఇటీవల రెండోసారి ఈ రోజు తాజాగా అదే మావోయిస్టు పేర్లతో సిపిఐ మావోయిస్టు కార్యదర్శి పేరుతో ఈ లేఖ రావడం రామగుండం ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. ఆర్ఎఫ్సిఎల్ ఇది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పొచ్చు. గతంలో ఎమ్మెల్యే అనుచర వర్గము నిరుద్యోగుల దగ్గర నుంచి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర నుంచి 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఇది ఒక పెద్ద ఉద్యమంలో బాధితులంతా కలిసి ఒక ఉద్యమంలా కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. గతంలో ఒక వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకి చెందిన శంకరపట్నం మండలము అంబల్పూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడితో పాటు మరో యువకుడు, ఇద్దరు వ్యక్తులు కూడా ఆత్మహత్య చేసుకున్నప్పుడు విషయాలు అప్పట్లో కలకలం సృష్టించాయి. అయితే ఈ విషయంలో దాదాపు 45 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి అప్పట్లో మావోయిస్టు నేతలు ఒక లేఖనైతే విడుదల చేశారు. ప్రతి బాధితుడికి ఎవరి దగ్గర అయితే డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేశారో ప్రతి బాధకి తిరిగి చెల్లించాలి, లేకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అంటూ మావోయిస్టులు లేఖలు చేశారు. తిరిగి ఈ ఉదయం కూడా అలాంటి లేఖ మళ్ళీ బహిరంగంగా రావడం అనేది ఒక చర్చనీయాంశంగా చెప్పొచ్చు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతి ఎమ్మెల్యే కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ప్రజల్లో తిరగాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రజలకు దగ్గర అవ్వాలి, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల ముందుకెళ్ళాలి, ప్రతిపక్షాలను ఎండగడుతూ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటూ సూచించిన క్రమంలో ఇటీవలే రామగుండం ప్రాంతంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ పేరున లేఖ విడడం ఒక సంచలనంగా ఎలక్షన్లు సమీపిస్తుండడంతో మనకు ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం అంటే ఇది స్పష్టంగా మావోయిస్టు లేఖ అని మనము ఇప్పుడే ధృవీకరించలేదు. దీనిపై ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీస్తున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం అయితే ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ శాఖ ఇది మావోయిస్టుల లేఖనే అని చెప్పేసి ఇంకా ధృవీకరించలేదు. సీసీ ఫుటేజ్ సాక్ష్యాధారాలు పరిశీలించే పనిలో అయితే పోలీసులు నిమగ్నమవుతుంది.
లో లేఖ కొంత కలకలం రేపినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా కోరుకంటి చందర్‌కి ఇటు ఆర్ఎఫ్ఎస్‌కి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా కొంత మావోయిస్టులు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. మరొకసారి కూడా ఇప్పుడు లేఖ రాయడం పట్ల కోరుకంటి చందర్ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాబోతా ఉంది? అయితే ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలన్నిటికీ సంబంధించి ఈ లేఖల కలకలం ఇప్పుడు మరింత చర్చగా మారుతున్న సిట్యుయేషన్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఇంకా మనకు ఎమ్మెల్యే అందుబాటులోకి రాలేదు ప్రణయ్. కాకపోతే ఎమ్మెల్యే అనుచరులు మాత్రం స్థానిక ప్రెస్ రామగుండం ప్రెస్ క్లబ్ కి ఫోన్ చేసి ఈ లేఖకు సంబంధించిన సమాచారాన్ని అయితే ఎంక్వైరీ చేసినట్టుగా మన దృష్టికి వచ్చింది. అది గతంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఇది దాదాపు 47 కోట్ల స్కామ్ జరిగినట్టు ఈ వార్త చాలా ప్రకంపనలు సృష్టించింది. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఈ బాధితులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారో అది చాలా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది. ఆ పరిణామాల తర్వాత కూడా ప్రధాని మోడీ కూడా ఈ ఆర్ఎఫ్సిల్ని అట్టహాసంగా ప్రారంభించారు. దీని తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి లేఖ విడుదలవ్వడము కోరిక చందర్‌కి కొంచెం ప్రమాదమే అని మనమైతే ఒక అంచనాకైతే వేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా ఆయన ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇటీవలే మన అమ్మ న్యూస్ లో కూడా కథలు మనం ప్రసారం చేశాము. ఆత్మీయ సమ్మేళనంతో జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజల్లో ప్రతి నిత్యం ఏదో ఒక చోట అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఏక విడుదలవ్వడము ఇది కొంచెం అనుమానంగా ఉంది. కాకపోతే ఇంకా పోలీసులు దీన్ని నిర్ధారించలేదు. నిర్ధారించిన తర్వాత ఎమ్మెల్యే ఏమంటారు అనేది తెలుసుకునే ఉంది ప్రణయ్. రైట్, ఒకసారి మనము నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో రోజు ఒక వర్గపోరు కనపడతా ఉంది. మన కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చూసుకుంటే అవకతవకలు రోజుకు బయటకు వస్తూ ఉన్నాయి. నేనంటే నేను అనే నేతలు బయటకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఇక్కడ నేతలు ఒకరినక ఒకరు వర్గపోరులో దిగబడుతున్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి పేరు ఈరోజు నామరూపాలు లేకుండా పోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఒకవైపు నక్రేకల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల మధ్యలో వర్గపోరు అనేటువంటి వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక ఇంత వెనుకబడిందని చెప్పవచ్చు. దానికి తోడు నకరికల్ ఏదైతే ఎస్సీ నియోజకవర్గం నకరికల్ ఉన్నదో అక్కడ కూడా గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చిరుమర్తి లింగయ్య 2018లో ఎమ్మెల్యేగా గెలిచాక కొన్ని పరిణామాల నేపథ్యంలో తిరిగి టీఆర్ఎస్ గుడికి చేరడం జరిగింది. ఇక అప్పటి నుంచి నకరికల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో ఏదైతే చెరుకు సుధాకర్ భార్య ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ కమిటీకి చెందినది కావడంతో ఆమె గతంలో కూడా 2014 ఎన్నికల్లో పోటీ చేసే అనుభవం ఉండటంతో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా గతంలో సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వేదాస్ వెంకయ్య కూడా గత కొద్ది రోజులుగా నేను ఇక్కడి నుంచే పోటీ చేశానంటూ ఆయన కూడా కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక కొద్ది సంవత్సరాల నుంచి కొండేటి మల్లయ్య నేను కూడా నకరికల్ ఎమ్మెల్యేగా పోటీ చేశానంటూ పలు దఫాలు అధిష్టానానికి మొరపెట్టుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆయనకు పలుమార్లు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం తొక్కిపట్టింది. దీంతో ఆయన కూడా ఎప్పుడైతే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీకి పోయిండో అప్పటి నుంచి కూడా ఆయన కూడా ప్రజల్లో ఉంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన కూడా పోతున్నారు. ఇక కోమటిరెడ్డి వర్గానికి చెందినటువంటి దైదార్ రవీందర్ ఆయన కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలకు ఆపద వచ్చినా కూడా ఆయన కూడా అక్కడక్కడ సాయం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే గెలిపించినటువంటి ఎమ్మెల్యే అధికార పార్టీలోకి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఆ నియోజకవర్గంలో. దీంతో అధిష్టానం ఆదేశానుసారం ఎవరు కాకుండా ఎవరికి వారే తమ ప్రయత్నాల్లో ఉండమో 4-5 నాయకులు తమకే టికెట్ అంటూ తిరుగుతుండడంతో కార్యకర్తల్లో అయితే అయోమయమయ్యే పరిస్థితి అయితే నెలకొంది. అయితే పార్టీ అధిష్టానం కూడా నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కానీ ఎవరిని కూడా ఇంతవరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ఎవరికి వారే తమ యొక్క కార్యక్రమాలను నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. చివరి వరకు ఎవరికి టికెట్ దక్కుతుందో అని అయితే టెన్షన్ అయితే నియోజకవర్గంలో నెలకొంది. ఇటు కార్యకర్తలు కూడా ఎవరికి ఎమ్మటి వెళ్ళాలి, ఎవరెమ్మటి పోవాలి, ఎవరితో ఉంటే ఏమైతుందనే
టెన్షన్ లో మాత్రం ఉన్నారు కార్యకర్తలు. ఎవరితో తిరిగినా మాకు తలనొప్పులు వస్తాయనే భ్రమలో ఉన్నారు. మొత్తానికి అధికార పార్టీని ఎదుర్కోవాలంటే అక్కడ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి కావాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినటువంటి నగరికల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తాడనే ఒక రూమర్లు కూడా వినబడుతున్నాయి. మొత్తానికి ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరు గెలుస్తారు అనేది అయితే రేపు రానున్న జనరల్ ఎలక్షన్ లో చివరి వరకు కూడా ఈ యొక్క ఉత్కంఠ అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది ప్రణయ్. కిరణ్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే నల్గొండ అనేది ఒక బ్రాండ్ ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? కాంగ్రెస్కి నల్గొండ జిల్లాలో ఇప్పటికే నేతల మధ్య మనం చూసుకుంటే కోమటిరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అవుతా ఉంది. ఒకవైపు అక్కడే వర్గపోరు నడుస్తుంది అనుకుంటే ఇప్పుడు మరొక నియోజకవర్గంలో కూడా వర్గపోరు కనబడతా ఉంది. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఉన్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఒకవైపు గెలిపించాలి, అధికారంలోకి తీసుకురావాలి అనేది అగ్రనేతలు ప్లాన్ చేసుకొని పాదయాత్రలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఇప్పటికే మరి నేతల మధ్యలో ఈ వర్గపోరు వీటితో కొత్త కార్యకర్తలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రణయ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఉమ్మడి జిల్లాలో బలహీనంగా ఉంది. కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే వారొక్కరే అక్కడి నుంచి పోటీ చేసే సంకేతాలు ఉన్నాయి. గతంలో వాళ్ళు పలుమార్లు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అక్కడి నుంచి ఉన్నాయి. కానీ నల్గొండ జిల్లాలోని నకరగల్ కావచ్చు, తుంగతుర్తి రెండు కూడా ఎస్సీ నియోజకవర్గాలు. ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కొట్లాడిన అద్దంకి దయాకర్ 2014, 2018లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే అక్కడ కూడా అద్దంకి దయాకర్ తిరిగే పరిస్థితి లేదు. అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి అద్దంకి దయాకర్ ఏ కార్యక్రమాలు చేసినా అతన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నకరికల్లు కూడా అదే పరిస్థితి కొలుగుంది. ఎందుకంటే అధిష్టానానికి దగ్గర ఉన్న నాయకులు ఇక్కడ ఎవరు లేకపోవడము, 4-5 తామే ఎమ్మెల్యే అభ్యర్థులం అంటూ నియోజకవర్గంలో తిరుగుతుండటంతో ఇటు కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి చివరి వరకు అతనికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకం కూడా ఎవరి మధ్య కూడా లేకపోవడంతో ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి వెంట వెళ్లాలని అయితే చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారికి తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ దక్కుతుందనేది చివరి వరకు అధిష్టానం ఎవరికి కేటాయిస్తున్నది మాత్రం చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక గత కొద్ది రోజుల నుంచి కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య కూడా వైరం నడుస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నట్టు చెరుకు సుధాకర్ భార్య అక్కడి నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఉంది. ఆమె గతంలో కూడా బీజేపీ తరఫున 2014లో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో చివరికి బీజేపీ నుంచి పోటీ చేసింది. ఈసారి కాంగ్రెస్ లో పార్టీలో చేరడంతో ఆమె కూడా ఎస్సీ కమిటీకి చెందిన మహిళ కావడంతో ఆమె కూడా తన యొక్క ప్రణాళికను అయితే సిద్ధం చేసుకుంటుంది. చాలా మరి ఈ యొక్క రానున్న ఈ యొక్క మరో 6-7 నెలల కాలం ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ వస్తుంది, నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది అయితే వేచి చూడాలి ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. అక్కడ చూస్తే ఈ సంవత్సరం కూడా భక్తులకు సామాన్య భక్తులకు తిప్పలు తప్పవ అంటూ కూడా ఒక వార్త హైలైట్గా కనబడతా ఉంది. అధికారులకు సవాల్గా మారుతోంది. ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మరి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు భక్తుల దగ్గర నుంచి వస్తున్నప్పటికీ అధికారులకు ఎందుకు మరి వసతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఈసారి కూడా సామాన్య భక్తుల పరిస్థితి అస్తవ్యస్తంగానేనా అనేటువంటి వార్త ఒకటి హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. ఈ నెల 30-31న భద్రాద్రి రామాలయంలో జరగబోయేటటువంటి శ్రీరామనవమి, అదేవిధంగా మహా సామ్రాజ్య పట్టాభిషేకానికి సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు భద్రాచలం చేరుకుంటున్న నేపథ్యంలో వారికి ప్రతి సంవత్సరం ఏర్పడే వసతి కల్పనలో అధికారులు విఫలమవుతున్నారని కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క భక్తులకు వసతి కల్పించడం అధికారులకైతే సవాలుగా మారిందని కూడా చూడొచ్చు. భక్తుల నుంచి కోట్ల రూపాయలలో ఈ యొక్క విరాళాలు వస్తున్నప్పటికీ భక్తులకైతే మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు చాలా ఆలస్యం చేస్తున్నారని కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలంలో ఉన్నటువంటి అనేక అంటే కాటేజీలు కావచ్చు, ఇటు దేవస్థాన రూములు కావచ్చు, లేదు అంటే సత్రాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏదైతే విఐపీలకు కానీ అదే విధంగా నిర్మించినటువంటి దాతలకు ఈ యొక్క నవమి మరియు ఈ యొక్క సామ్రాజ్య ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో వీటిలలో వాళ్ళకి ముఖ్య ప్రాముఖ్యత అయితే ఇచ్చే కనిపిస్తుంది.
అదే విధంగా మనం చూసుకుంటే భద్రాచలంలో ఈ సంవత్సరము సుమారు 20 లాడ్జీలలో 128 రూములను ఆన్లైన్ బుక్ చేసుకునే సదుపాయం అయితే భక్తులకైతే కల్పించారు. కానీ అది దీనికి కూడా ఒక లింక్ అయితే పెట్టినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్న అసోసియేషన్ నిర్మించినటువంటి ధరలకు మాత్రమే 2 రోజుల ప్రాతిపదికన అద్దెను చెల్లించి ఈ రూమ్లను బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ యొక్క రూమ్లకు 3 కేటగిరీలుగా అంటే ఏబిసి 3 కేటగిరీలుగా డివైడ్ చేసి 600 నుంచి 2,800 రూపాయల వరకు ఈ యొక్క భక్తుల నుంచి అయితే అధికారులు వసూలు చేయడానికి సిద్ధమైనట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క వాటికి ఉన్న మౌలిక వసతుల ప్రకారం ఒక రేట్లను 600 నుంచి 2,800 ఇస్తున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు కూడా వాటిని భరించలేక అంటే ఆ రెంట్లు కట్టలేక అదే విధంగా ఇటు సత్రాలు దేవస్థాన సత్రాలు దొరకక వారి కళ్యాణ కట్ట కరకట్టకి పరిసరాలలోనూ అదే విధంగా కళ్యాణ కట్ట వేసినటువంటి కళ్యాణ మండపాలు షామియానాల కిందనే తలదాచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అధికారుల అలసత్వం వలన ఈ యొక్క సామాన్య భక్తులకైతే మాత్రం ఈ యొక్క వసతి అయితే భద్రాచలంలో దొరకట్లేదని కూడా చూడొచ్చు. అయితే మనం ఏ ఒక్క పుణ్యక్షేత్రంలో చూసుకున్నా ఇటు దేవాలయానికి సంబంధించినటువంటి రూములలో మాత్రమే భక్తులు తలదాచుకునేందుకు కుదురుద్ది. కానీ భద్రాచలంలో ఈ యొక్క దేవాదాయ అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఈ యొక్క ఏదైతే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి అనేక రూములను కూడా ప్రైవేట్ పరం చేస్తూ అంటే ఇటు మనం ముఖ్యంగా మన భద్రాచలంలో చూసుకుంటే రంగనాయకుల గుట్ట పైన ఉన్నటువంటి సుమారు 28 కాటేజీలు ఉన్నాయి. ఈ 28 కాటేజీలలో కూడా 10 కాటేజీల వరకు 10 కాటేజీలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. మిగతా 18 అయితే నిరుపయోగంగా అంటే శిథిలావస్థకు చేరి ఉన్నాయి. ఈ యొక్క 10లో కూడా అక్కడ 5 ఏదైతే దాతల వల్ల నిర్మించినటువంటి ఈ కాటేజీలను వారికి అంటే దాతలకు సంబంధించినటువంటి వారికి రిజర్వేషన్ చేపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కరకట్ట సమీపంలో కూడా శ్రీరామ నిలయము అదే విధంగా సీతా నిలయం కూడా ఉండేది. వీటిని కూడా కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి అయితే మనం చూసుకుంది. మొత్తంగా చూసుకుంటే భక్తులకైతే ఈ యొక్క ప్రైవేట్ పరం చేయడం అదే విధంగా దేవస్థానం ఈ యొక్క మొత్తం భద్రాచలంలో చూసుకుంటే ప్రైవేట్ లాడ్జీలు 50కి పైగా ఉన్నాయి. దాంట్లో 500 పైగా రూమ్లు ఉన్న కేవలం 20 లాడ్జీలను ఏర్పాటు చేసి దాంట్లో ఒక్కొక్క లాడ్జీకి సంబంధించి కేవలం 4-5 రూములు మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క 4-5 రూములు అంటే మొత్తంగా చూసుకుంటే 120 నుంచి 130 రూములు మాత్రమే భక్తులకు ఏర్పాటు చేయడంపై అధికారుల యొక్క ఉదాసీనత ఏమిటి అనేది ఒక ప్రశ్న అయితే మనకు కనిపిస్తుంది. ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం అయినా అంటే సుమారు మనకి ఈ సంవత్సరం జరిగేది శ్రీరామనవమితో పాటు మహా పట్టాభిషేకం సామ్రాజ్య పట్టాభిషేకం కూడా జరుగుతున్న నేపథ్యంలో సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు ఈ యొక్క భద్రాచలం రానున్న నేపథ్యంలో వారికి వసతి ఏర్పాట్లు అయితే అధికారులు చేయడంలో విఫలమవుతున్నారనేది మనకైతే వినిపిస్తుంది. ప్రణయ్, నవీన్, గత సంవత్సరం కూడా ఇటువంటి వసతుల విషయంలో కూడా భక్తులు ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. లక్షలాది భక్తులు వచ్చేటువంటి భద్రాద్రికి సంబంధించి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? దాంతోపాటుగా పోయిన సంవత్సరం మనం చూసుకుంటే గత ఏడాది కూడా వసతి గృహాలకు సంబంధించినటువంటి విషయంలో చూస్తే వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి 100 లాడ్జీలు కూడా లేకపోవడం ఇది చాలా బాధాకరం. ఇది పెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాద్రి రాముల వారికి కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకు మరి ఈసారైనా కనీసం ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేసినటువంటి లాడ్జ్లో ఎక్కువ శాతం కనబడుతున్నాయని. సో వాటన్నిటిని కూడా అంటే ఎల్లుండి సీజన్ వైజ్గా మనం చూస్తే 30 వరకు కూడా ప్రభుత్వం ఏమైనా లీజుకి తీసుకోవడమో లేకపోతే ఇంకా ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే రంగనాయకుల గుట్ట మీదనే టీటీడీకి సంబంధించినటువంటి సత్రంలో సుమారు 30కి పైగా రూములు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ ఆ కొత్తవి కట్టకపోగా ఇప్పుడు పాత వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చూస్తుంటే మున్ముందు అనేక ఏదైతే సామాన్య భక్తులు ఉన్నారో వారికైతే వసతులు అయితే దొరికేటట్లేవు. అయితే గత 2 సంవత్సరాల క్రితం చంద్ర వెంకటగిరి సమక్షంలో టీటీడీ నుంచి వచ్చినటువంటి సుమారు కోటి రూపాయలతోటి నిర్మించినటువంటి టీటీడీ భవనాన్ని నిర్మాణం కూడా పూర్తయి ఇప్పుడు అది నిర్మాణం పూర్తయి సుమారు 2-3 నెలలు కూడా దాటిపోతున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. ఈ యొక్క సత్రాన్ని అయినా ఇప్పటికి తీసుకొస్తే అంటే రన్నింగ్ లోకి తీసుకొస్తే భక్తులకు కొంతమైన వారికి ఈ యొక్క వసతి కల్పన అయితే చేయొచ్చని కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు అక్కడి దేవాదాయ అధికారులు అయితే ఇటు ప్రైవేట్ లాడ్జీలతోటి మరి కుమ్మకాయారా లేకపోతే ఏంటి అనేది తెలియలే. కానీ మొత్తంగా చూసుకుంటే ప్రైవేట్ లాడ్జీలలో 500 పైగా రూమ్లు ఉన్న కేవలం ఓన్లీ 120 రూమ్లను మాత్రం 120 నుంచి 130 రూమ్లను మాత్రమే ఆన్లైన్ లో ఉంచారు. అదే విధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి చాలా రూములు ప్రోటోకాల్ ప్రకారం ఇటు ప్రభుత్వాధికారులకు అదే విధంగా ఏదైతే కాటేజీలో ఉన్నటువంటి దాతలకు మాత్రమే ముందు అలాట్ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వచ్చే సామాన్య భక్తులకు మాత్రమే ఈ యొక్క వసతి యొక్క కష్టాలు అనేటివి మాత్రం ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ యొక్క
భక్తులకైతే వసతి కల్పించాలని కూడా ఇక్కడికి వచ్చే అదే జిల్లా ప్రజలు కావచ్చు, అదే విధంగా పోయినసారి వచ్చిన భక్తులైతే ఈ యొక్క వసతి కల్పనలో చాలా నిర్లక్ష్యంగా వహించే అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరమైన అధికారులు మేలుకొని ఈ యొక్క ప్రజలకైతే ఈ వసతి కల్పన ఏర్పాటు చేయాలని అయితే కోరుకుంటున్నట్టు తెలుస్తుంది ప్రణయ్. నవీన్, మీరు అలాగే అందుబాటులో ఉండండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మనం మహబూబ్నగర్ జిల్లాకి వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లాలో తాజాగా ఒక నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించి పర్యాటన కేంద్రానికి వెళ్ళినటువంటి అక్కడ యాత్రికులపై ఒక హోటల్ యాజమాన్యం దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా అక్కడ మహిళపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అయితే మొన్న వనపర్తి జిల్లా ఆత్మకూరు మదనాపురం చెందిన ఒక కుటుంబం శ్రీశైలం యాత్రకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వటవర్లపల్లి దగ్గర ఆగి కొంత కుకింగ్ చేసుకొని అక్కడే పక్కనే ఉన్న హోటల్ కు వెళ్ళి పెరుగు తీసుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉండడంతో ఇదేంటని ఇంకోటి డబుల్ ఛార్జీలు 16 రూపాయలు 30 రూపాయలు ఉండటంతో వాళ్ళు ఇదేమి దారుణం అని అడగడంతో హోటల్ కి సంబంధించిన యాజమాన్యులు రవి, శ్రీకాంత్ అనే వ్యక్తులు వీరిపై దాడి చేశారు. ఈ దాడి పక్కనే ఉన్న కుటుంబం చూసి వాళ్ళు కూడా ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని వెళ్ళి అడగడంతో వాళ్ళపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. మహిళలు, చిన్నపిల్లలు అని చూడకుండా కూడా కర్రలతో దాడి చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దాంట్లో గర్భిణి కూడా ఉంది. ఆ గర్భిణి తోసేయడంతో కొంత ఆమెకు కూడా ఇబ్బంది కలిగింది. అయితే ఈ సంఘటనపై పక్కనే ఈగలపేటలో బాధితులు ఎవరైతే బాధితులున్నారో ఆ బాధితులు కూడా ఈగలపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసులు సరైన న్యాయం చేయలేదన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన కాకుండా ఈ హోటల్ యాజమాన్యం తరఫున పోలీసులు మాట్లాడుతున్నారని కూడా కొంత ఆరోపించడం జరిగింది. అయితే పోలీసులు నిర్లక్ష్య వైఖరి వల్లనే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు రాజమర్యాద జరిగినట్టు కూడా బాధితులు ఆరోపిస్తున్న సంఘటన. అయితే ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈ హోటల్ యాజమాన్యం కొంత దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే గతంలో కూడా కొందరు యాత్రికులపై వీళ్ళు ఇలాగే చేశారని, ఇది ఈ సంఘటన తోనే ఆగలేదని గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఈ హోటల్ యాజమాన్యం చేసినట్టు మనకు తెలుసా ఉంది. అయితే వీరిపై ఈ యాత్రికులు ఎవరైతే ఉన్నారో యాత్రికులపై దాడి చేయడం ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అడుగుతున్నారు. పోలీసులు ఈ హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు కోరుతున్న అయితే మనకు తెలుస్తా ఉంది. హోటల్కే అండ్ దాంతో పాటుగా పోలీసులకు ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా? ఎందుకు అక్కడికి వచ్చేటువంటి యాత్రికులపై దాడి చేస్తే పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఏదైనా ముడుపులు అందుతున్నాయా హోటల్ నుంచి పోలీసులకి? అయితే ఇక్కడ వటవర్లపల్లి గాని, తర్వాత పక్కన ఈగలపేట, మరికొన్ని గ్రామాలలో ఉన్న యాత్రికుల కొరకు వెలిసిన ఈ హోటళ్ల యాజమాన్యం మొత్తం నెల మామూలు పోలీసు వారికి అందిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ మామూల కారణంగానే పోలీసులు ఏదైతే బాధితులకు కాకుండా హోటల్ అంటే అక్కడ ఉన్న హోటల్ నిర్వాసితులకు వాళ్లకు సపోర్ట్ గా ఉన్నారని అయితే మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంలోనే మహిళ తాను గర్భిణి అంటూ తను తోసేశారని, తనకి ఇబ్బంది కలిగిందని, అయితే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటుంటే ఆ మహిళను పట్టించుకోకుండా పోలీసులు వారిని రాచమర్యాదతో కూర్చోబెట్టడం కొంత ఆగ్రహం వెలిపించిన సంఘటన అయితే వెలుగులోకి వస్తుంది. అయితే సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై జిల్లా ఎస్పీని కూడా కలవనున్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చిన్న పిల్లలపై కూడా దారుణంగా కర్రలతో కొట్టడం కొంత ఆగ్రహం వెలిపిస్తున్నారు. చిన్నపిల్లలను కూడా చూడకుండా దాడి చేశారంటూ వాళ్ళు ఆవేదన చెందుతున్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఈ సంఘటనపై పోలీసులు సత్వరం స్పందించి హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని అయితే మనకు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, ఒకసారి వరంగల్ దాకా వెళ్దాం. వరంగల్ జిల్లా ప్రధానంగా మనం చూస్తే మనకు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటు మనకు కౌంటర్ వేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే బండి సంజయ్తో పాటుగా మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం గాలి మాటలు అంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడి ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే వర్ధనపేట నియోజకవర్గంలోని ఒక మంత్రి అంటే నూతన గోదాముల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా
ఎర్రబెల్లి మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వాటి మొత్తానికి చూసుకుంటే అక్కడ మా ఆ గోధుమ ఓపెనింగ్ సమావేశంలో కూడా బండి సంజయ్ పైన గానీ, కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన గానీ ఫైర్ అయిన సందర్భం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే బండి సంజయ్ ఎలాంటి అంటే టీఎస్పీఎస్సీ లీక్ పట్ల మనం కేసీఆర్ కుటుంబం పైన గానీ, కేటీఆర్ పైన గానీ ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమైన నిజ నిర్ధారణ ఉంటే మీకు నోటీసులు అయితే జారీ చేశాము. నోటీసులు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. బండి సంజయ్ గానీ, రేవంత్ రెడ్డి గానీ సమాధానం ఇవ్వలేదు. దమ్ము ఉంటే సమాధానం ఇవ్వండి అని చెప్పిండు. అదే చెప్పారు. అదే విధంగా కూడా మొత్తానికి చూసుకుంటే ఈ ఆ మన ఈ రాహుల్ గాంధీ కూడా ఏదైతే గతి పట్టిందో 2 ఏళ్ల జైలు శిక్ష అయితే ఎట్లయితే అనుభవించాల్సి వచ్చిందో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి కూడా బండి సంజయ్ను ప్లస్ మన రేవంత్ రెడ్డి పైన కూడా పైన సందర్భం కనపడుతుంది. అదే విధంగా చూసుకుంటే ముఖ్యానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలాంటి రైతుల పట్ల కానీ రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు. ఆ విధంగా విద్యార్థులను కూడా రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలి. మీకు నిజ నిర్ధారణ ఆరోపణలు ఉంటే మీకు నోటీసులు ఇచ్చాము. మీరు నోటీసు ద్వారా కూడా మాకు చెప్పాల్సిన సమయం దాటిపోయింది. ఇంతవరకు కూడా ఎలాంటి ఆరోపణలు చేసిన నిజమైతే ఇంతవరకు మీ దగ్గర నుంచి సమాధానం కాబట్టి మీరు ఏమైనా మీరు ఉంటే మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి కూడా వర్ధన్నపేట గోధుమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పర్యటన సందర్భం కనపడుతుంది. ప్రణయ్ స్వామి, అదే విధంగా ఇప్పుడు పేపర్ లీకేజ్కి సంబంధించి టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్లో ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి ఎర్రబెల్లి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఫైర్ అవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా? మొత్తాన్ని కూడా చూసుకుంటే జేఎస్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకానికి మేధావి లోకానికి కూడా రేపు పిలుపునిచ్చే నేపథ్యం కనపడుతుంది. అదే విధంగా కూడా మొత్తానికి చూసుకుంటే అది విద్యార్థి లోకానికి రెచ్చగొట్టే మాటలు బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని చేస్తున్న ఆరోపణలు కూడా నిజం లేదు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అని వ్యాఖ్యానించారు. అట్లాగే కూడా మొత్తానికి చూసుకుంటే పేపర్ లీకేజ్ అంటే వాస్తవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వాస్తవానికి విద్యార్థులకు అన్యాయం జరిగింది. అంటే ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పరీక్షలు కూడా చాలా వారికి విద్యార్థులకు అన్యాయం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలు కూడా విద్యార్థులు కష్టపడి చదువుతున్న నేపథ్యం వారికి చాలా రోజుల నుంచి కష్టపడడం వాళ్ళు వృధా అయింది కూడా ఒప్పుకున్నారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన సందర్భం కనపడుతుంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి లోకానికి నిరుద్యోగ లోకానికి కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రణయ్ రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, మరొకసారి భద్రాద్రికి వెళ్దాం. భద్రాద్రి నవీన్, ఇప్పుడు భక్తుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ, ఆదాయం కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ ఆ నిధులను ఎటు పంపిస్తూ ఉన్నారు? ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాలకి కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. ఈ కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు కదా? అయితే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఈ శ్రీరామనవమి మహాపట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఈ వీటిలలో పాల్గొని వీరు దానాలుగా కూడా ఇస్తారు. అంటే ఈ భద్రాచలం దేవాలయానికి అయితే సుమారు కోట్లలో అయితే ఆదాయం వస్తున్నప్పటికీ అధికారులు ఈ యొక్క ఆదాయాన్నింటినీ కూడా డెవలప్మెంట్ అయితే ఉపయోగిస్తున్నామని అయితే చెప్తున్నారు. అయితే ఈ యొక్క వసతులు కల్పించడానికే ఈ థ్యాంక్ యూ నవీన్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో ఒకసారి మనం ఒకసారి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో చూస్తే 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతుకి సంబంధించి, రైతుల మిర్చి పంటకు సంబంధించి దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారంటూ కూడా ఒక వార్త హైలైట్ కనపడతా ఉంది. కనీస గిట్టుబాటు ధరను కూడా కల్పించట్లేదు దళారులు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రం రైతుల పరిస్థితి మాత్రం అధ్వానంగా మారిన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకుంటున్నా చెప్తున్న పరిస్థితి చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ ఖమ్మంలో ప్రధానంగా మిర్చి మార్కెట్ విషయంలో మాత్రం రైతులు మాత్రం రోజు రోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే గిట్టుబాటు ధర 25,000 మిర్చి మార్కెట్ నుంచి చెప్పినప్పటికి కూడా దళారులు మాత్రం ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకొని తక్కువ ధర వస్తుందని చెప్పి కూడా రైతులు మాత్రం
ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే దాదాపు గత 2-3 రోజుల క్రితం కూడా మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా అక్కడ ఏదైతే మిర్చి మార్కెట్ జెండా పాట పెట్టి కూడా 25,000 కూడా పాయింట్ నేపథ్యంలో మాత్రం ఏదో అట్లా పాయింట్ నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం కొనుక్కునే విషయంలో మాత్రం చాలా ధర తక్కువ పడుతుందని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 25,000 ఉన్నప్పుడైతే ఈరోజు చూసుకున్నట్టయితే 24,000 రూపాయలు ఉన్న నేపథ్యంలో మాత్రం చాలా వరకు మాత్రం 17-16,000 మాత్రమే పోతుందని చెప్పి కూడా ఇది అన్నదాతలు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా అకాల వర్షాలు రావడంతోనే అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు అన్ని పంటలతో పాటు మిర్చి కూడా మొత్తం పూర్తిగా తడిచి మాత్రం ధర విషయంలో మాత్రం పూర్తిగా తగ్గడంలో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏదైతే విలేజ్లో గ్రామాల్లో పండించుకున్న ఈ మిర్చి పంటను అక్కడికి తీసుకొని దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి మగుళ్ళు అక్కడ కష్టపడి వాటి కోసం ధర వస్తుందేమని చెప్పి చూసిన నేపథ్యంలో మాత్రం ఇటు ధరలు మాత్రం ఎక్కువ దందా చేయడంతో మాత్రం ధరలు పూర్తిగా తగ్గడంతో మాత్రం అన్నదాతలకు కన్నీరు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అంతర్జాతీయంగా ఖమ్మం మార్కెట్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో మాత్రం అంత పెద్ద మార్కెట్ ఉన్న పేరుకే ఉంది చెప్తున్నారు కానీ ధర విషయంలో మాత్రం పూర్తిగా తగ్గడంలో మాత్రం రైతులు మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చాలా అంటే మనం ఇరు రాష్ట్రాలకు కంపేర్ చేసుకుంటే ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. అక్కడ నుంచి మిర్చికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి మార్కెట్లోనే దళారులకు సంబంధించినటువంటి చేతుల్లోకి ఎందుకు వెళ్తూ ఉంది? అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం చేస్తుంది? దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి రేట్ని ఎందుకు కంపేర్ చేస్తూ ఉన్నారు? రైతులకు కనీస గిట్టుబాటు ధర ఎందుకు కల్పించట్లేకపోతున్నారు? అంటే ప్రధానంగా చూసినట్లయితే ఈ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఏదో తూతు మంత్రంగా ఆదుకుంటా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మార్కెట్ సంబంధించిన సిబ్బంది కూడా ధర మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దళారులో మాత్రం విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దోచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కాయకష్టం చేసి 6 కాలం కష్టపడి పండించుకున్న మిర్చి రైతులు మాత్రం తీరా మార్కెట్కి వచ్చే సమయంలో అమ్ముకునే సమయంలో మాత్రం వాళ్ళ ధర విషయంలో మాత్రం పూర్తిగా తగ్గడంతో మాత్రం తీవ్ర ఆనందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మార్కెట్ వాళ్ళకు అధికారులకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి. దళారులు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ధర పెట్టుకొని మాత్రం రైతులు మాత్రం తగ్గే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టి తీసుకెళ్ళినా సరే, కొత్త చైర్మన్ వచ్చినా సరే ఇక్కడ మాత్రం దారులు మాత్రం ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తోచినట్టుగా దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలం కూడా ఈ మిర్చికి సంబంధించి కూడా చాలా మంది కూడా ధర్నాలు చేసిన పరిస్థితి. ఒకవైపు ఏదైతే సిపిఐ పార్టీలు కూడా రైతుల పక్షాన ఉంటాయని చెప్తున్నప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో ఉన్న ఈ పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు వరంగల్ ఇటు చాలా చోట్లకు వెళ్ళే అతిపెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో మాత్రం చుట్టుపక్కల మైబాద్ నుంచి కానీ అదేవిధంగా ఇళ్ళ నుంచి కోదా నుంచి అనేక మంది రైతులు వచ్చి తమ మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం ఖమ్మంలో మన దళారులు మాత్రం ఇష్టానుసారంగా కూడా ధరలు ఎక్కువగా వాళ్ళని రానియకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం ధరల విషయంలో మాత్రం పూర్తిగా నష్టపోతున్న నెమ్మది పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ రైతులు ఎన్నిసార్లు అధికారులపై చెప్పినా సరే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే తమను ఆదుకోవాలని చెప్పి కూడా అన్నదాతలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నాయి. గోవింద్, ఒకవైపు అకాల వర్షాలతో పెద్ద ఎత్తున పంట నష్టాలు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే మిర్చి పంటకి సంబంధించి పెద్ద ఎత్తున తడిసి ముద్దైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో ఇప్పటికే మిర్చి ధర పెరిగిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి మిర్చి పంటకు సంబంధించి ఇక్కడ చూస్తే 16,000 చేంజ్ అనే కనబడుతూ ఉంది. 16,700 చేంజ్ కనబడుతూ ఉంది. ఎందుకని ఇంత తక్కువ ధరను పరిగిస్తూ ఉన్నారు? రైతులు 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకి ఒకవైపు పంట నష్టం జరిగింది, రైతులకు ఇప్పటికే అకాల వర్షాలతో. అయినప్పటికీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ప్రధానంగా చూసినట్లయితే దళారీ వ్యవస్థ అనేది విచలవిడిగా మారిపోయిన పరిస్థితి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతు కొనసాగుతుంది. రైతుని
నడ్డి విరిచేందుకు కూడా ఈ దళారుల వ్యవస్థ మాత్రం ఎప్పటికీ మారట్లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీటిపై కూడా అధికార పార్టీకి సంబంధించి మిర్చి ఎవరైతే దళారులు ఉన్నో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా అది మాత్రం ఎక్కడ మాత్రం సాధ్యంగానే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆరుకాలం కష్టపడి రైతులు పండించిన ఈ మిర్చి విషయంలో మాత్రం పూర్తిగా నష్టం అనేది ఈ మధ్య కాలంలో కూడా వర్షాలు పూర్తిగా రావడంతో కూడా అన్నదాతల్లో మాత్రం పూర్తిగా కన్నీరు మిగిలిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం తమ పండించిన పంటకి గిట్టుబాటు రాదేమో వస్తుందో రాదని ఒక ఆశతోని మార్కెట్కి వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇదే అదునుగా చూసుకొని ఇక్కడ దళారీ వ్యవస్థ మాత్రం విచారణ దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అనేక సార్లు వ్యవసాయ అధికారులు చెప్పినప్పుడు కూడా వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా ఏదో తూతు మంత్రంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతులు మాత్రం దీనిపై మాత్రం అనేక సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్ని రాష్ట్రాల కన్నా గొప్పది, చాలా పెద్దది, రైతే రాజు అని చెప్పుకుంటూ కూడా దేశంలో నెంబర్ 1 తెలంగాణని చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ రైతు విషయంలో గిట్టుబాటు ధర విషయంలో మాత్రం పూర్తిగా విపరీతవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎవరైతే మార్కెట్లో దళారు ఉన్నారో వాళ్ళపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రేటు వచ్చేలాగా చూడాలని చెప్పి కూడా రైతులు మాత్రం లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, గోవింద్, మార్కెట్లో జరుగుతున్న విషయాలకు సంబంధించి కావచ్చు, ఇటు ధరలకు సంబంధించిన అంశాలపై మార్కెట్ యార్డ్తో పాటుగా అక్కడ మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఏమైనా స్పందించారా? అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా మార్కెట్లో ఇదే తంతు కొనసాగినప్పుడు మాత్రం ఇటు దళారులకు ఇటు రైతులకు తీవ్ర వాగ్దానం చేసిన నేపథ్యంలో మాత్రం అక్కడ పూర్తిగా ఘర్షణ వాతావరణం చేసిన మాత్రం అక్కడ మార్కెట్ చైర్మన్ సంబంధించి వచ్చి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి ధరకే అమ్మిస్తామని చెప్పినప్పుడు కూడా ఏదో అప్పటి వరకే చెప్పితే వదిలేస్తున్న పరిస్థితి వస్తుంది. తర్వాతకి మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ అక్కడ దళారులు మాత్రం ఇష్టం వచ్చిన అటు వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు వ్యవసాయ మార్కెట్ సంబంధించి కూడా అధికారులకు కానీ అక్కడ సిబ్బంది కానీ రైతులు మాత్రం చెప్పుకున్నప్పుడు కూడా ఏదో వాళ్ళ ఆవేదన కోసం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని అధికారులు మాత్రం పూర్తిగా స్పందన లేదు. ఇది దళారు వ్యవస్థ మాత్రం వాళ్ళకి విచ్చలవిడిగా దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, దాంతోపాటుగా నిత్యం కూడా మార్కెట్ యార్డ్కి మిర్చి పంట తీసుకొని వస్తూ ఉంటారు. అలాంటి రైతులకు కనీస వసతులు కానీ ఇటువంటి మార్కెట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన కానీ రైతాంగం ఏమంటుంది? అంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే మేము ఆరుకాలం పండించి తీసుకొచ్చిన మిర్చికి మాత్రం మాకు గిట్టుబాటు ధర రావడం అని చెప్పి కూడా లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఏదో తూతు మంత్రంగా ఏదో చెప్పి రైతుకి ధర బలుకుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ దళారు వ్యవస్థ ఎక్కువగా ఉండటంతో మాత్రం రైతులు మాత్రం పూర్తిగా మాత్రం కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రతిసారి కూడా ఇటు వర్షాకాలంలో ఎండాకాలంలో మరి మిర్చికి మాత్రం పూర్తిగా గిట్టుబాటు ధర రాకపోవడంతో మాత్రం పూర్తిగా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా అధికారులకు చెప్పినప్పుడు కూడా వివిధ రాజకీయ పార్టీలకు కూడా రైతే రాజు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి అనేక ధర్నాలు వీళ్ళపై కూడా ఒక రైతులకు సంబంధించి కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు పలికినప్పటికీ కూడా ఈ దళారు వ్యవస్థ మాత్రం పూర్తిగా విఫలమని చెప్పొచ్చు. ఈ దళారు వ్యవస్థ ఉన్నంత కాలం రైతుల్లో మాత్రం నిరాశ మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, గోవింద్, ఒకవైపు నిన్న కేసీఆర్ కూడా పలు జిల్లాల్లో పర్యటించడం జరిగింది. కొన్ని జిల్లాలో పంట నష్టం జరిగినటువంటికి సంబంధించిన వాటికి వెంటనే వాటికి సంబంధించినటువంటి బిల్లులు ఏదైతే 10,000 రూపాయల ఎకరానికి 10,000 రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా మొదటిసారిగా కూడా దేశంలోనే మొదటిసారిగా కూడా కౌలు రైతులకి కూడా 10,000 రూపాయలు ప్రకటించారు. సో దీనికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? పంట నష్టపోయినటువంటి రైతాంగం ఏమైనా అధికారులను సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఏదైతే నిన్న సీఎం కేసీఆర్ గత కొన్ని రోజుల్లో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను కూడా సీఎం కేసీఆర్ గుట్టముట్టిన ఖమ్మం జిల్లాకి చేరుకున్న పరిస్థితి కనిపించింది. నిన్న రైతులను దగ్గరికి వెళ్ళి కూడా పరామర్శించి కూడా మిమ్మల్ని ఆదుకుంటాం తప్పనిసరిగా అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తూ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. కాకపోతే అది ఎంతవరకు ఇస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి. ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పారు, మేము సహాయం చేస్తాము అని చెప్పుకుంటూనే ఇటు కేంద్రం వైపు కూడా కేంద్రం మేము అడగము, కేంద్రం ఇచ్చేది లేదు, మేమే ఇస్తామని చెప్పి కేంద్రంపై కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం
ఖమ్మం జిల్లాలో మాత్రం రైతాంగాన్ని ఆదుకుంటున్నానని చెప్తున్నప్పుడు కూడా కొంచెం రైతుల్లో మాత్రం కొంచెం నిరాశ ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇస్తా అని చెప్తున్నప్పుడు కూడా ఇస్తారా లేదని ఒక అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేంద్రం నుంచి దాదాపు 7,000 వరకు కేంద్రం ఇస్తుంది, మిగతా ఇచ్చే 25,000 రూపాయలు ఓన్లీ తెలంగాణ అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు వచ్చినట్లేదు, ఇది కావాలని రేపు రాబోయే ఎన్నికల్లో రాజకీయం కోసమే కేసీఆర్ వచ్చిందని చెప్పి కూడా బీజేపీ నాయకులుగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అకాల వర్షాలతో ప్రధానంగా మొక్కజొన్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. 20,000 ఎకరాల్లో పూర్తిగా 157 గ్రామాల్లో కూడా చాలా గ్రామాలు కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ వచ్చి మమ్మల్ని ఆదుకుంటాం 10,000 రూపాయలు అని చెప్తున్నప్పుడు కూడా కాదు, తప్ప 10,000 రూపాయలు కాదు 50,000 రూపాయలు ప్రతి రైతు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇటు బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ గోవింద్. రైట్, మొత్తంగా ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్. సో ఇది మొత్తంగా ఈరోజు తెలంగాణలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు ప్రధాన ఇష్యూ ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఖమ్మం జిల్లా రైతాంగానికి సంబంధించి మిర్చి పంటకి సంబంధించిన ఇష్యూస్లో కూడా మొత్తంగా బర్నింగ్ కనబడతా ఉంది. సో మరో రిపోర్ట్ స్థాయితో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.